హలో వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి। ఈ సంవత్సరం అంటే 2025 నుంచి 26 సంవత్సరంలో ఎవరైతే డిగ్రీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యారో బీఎస్సీ మ్యాథ్స్ కోర్స్కి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకి మార్క్స్ ఏ విధంగా ఇంటర్నల్ మార్క్స్ కానీ అండ్ ఆల్సో థియరీ ఎగ్జామ్ పేపర్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎన్ని యూనిట్స్ ఉంటాయి అనేది మనము కంప్లీట్గా డిస్కషన్ చేద్దామండి। సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఇప్పుడు మనం టాపిక్లో కనుక మనం వెళ్ళినట్లయితే మనకు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి మనకి ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి 20 ఉంటాయండి అండ్ అదేవిధంగా మనకు థియరీ పేపర్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి। కంప్లీట్లీ మనకు మ్యాథ్స్ పేపర్కి 100 మార్క్స్కి అయితే మనకు ఉంటుంది। థియరీ ఎగ్జామ్ వచ్చేసి మనం 80 మార్క్స్కి రాయాలి అండ్ 20 వచ్చేసి మనకు ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి। అదేవిధంగా మనం ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి ఉంటుందండి। మనకు కంప్లీట్లీ ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథ్స్ సిలబస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి మనకు పాయింట్ టు పాయింట్ ఉంటుంది। సో మనకు ఇందులో కంప్లీట్గా 4 యూనిట్స్ ఉంటాయండి। అందులో మనకు యూనిట్ 1 కనుక చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అండ్ యూనిట్ 2 చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ ఓకే అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఉంటుంది మనకు యూనిట్ 2లో। సో యూనిట్ 3 నుంచి హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ యూనిట్ 4 నుంచి మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ నాన్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ఈ విధంగా అయితే మనకు యూనిట్ 4 ఉంటుందండి। అండ్ మనకి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలా మెటీరియల్స్ ఫాలో అవ్వాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది। సో మీరు జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటే మీరు మెటీరియల్స్ ఫాలో అవ్వండి, లేక మాకు కంప్లీట్లీ దీని గురించి ఇన్ఫర్మేషన్ రావాలి మేము బాగా ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్ మీద గ్రిప్ రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి। ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్స్లో ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి। సో మనం ఆ ఎగ్జాంపుల్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మంచి గ్రిప్ అయితే వస్తుంది మ్యాథ్స్ మీద। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।